మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆయన స్వగ్రామం విశాఖ జిల్లా గాజువాకలో నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం ఉదయం 11 గంటలకు విశాఖం సీతంపేటలోని నివాసం వద్ద తుది శ్వాస విడిచారు. ఆదివారం ఉదయం అక్కడి నుండి గాజువాక తీసుకువచ్చిన ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేగా, కార్మిక నేతగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న ప్రజలు తండోపతండాలుగా వచ్చి పల్లాకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అధికార లాంఛనాల నడుమ అంతిమయాత్ర కొనసాగింది. కొత్త గాజువాక హైస్కూల్ రోడ్డులోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు పల్లా సింహాచలం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి సింహాచలం కుమారులైన ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, శంకర్రావులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాక్షి తదితరులు ఎమ్మెల్యే పల్లాకు ధైర్యం చెప్పి ఓదార్చారు. 94లో వారు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ గాజువాక ప్రాంతానికి చాలా సర్వీస్ ఇచ్చారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి కానీ, కార్మిక అభివృద్ధి కోసం పనిచేయడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైనది. కార్మిక సంబంధించి దానికి చాలా భూమిక పోతుంది. ఆ రోజు ఎన్టీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి సర్వీస్ గురించి వారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, గౌరవించారు. అలాగే మనను కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపుకోవడానికి సనాతనంగా తెలుగుదేశం పార్టీకి సర్వీసెస్ ఈరోజు సింహాచలం గారు కూడా అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా వారు ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులు కూడా ఓదార్చడం జరిగింది. ఈరోజు వారు సర్వీసెస్ తీసుకోవాలి. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున, కుటుంబం తరఫున ప్రకార తెలియజేస్తాం. మరి పల్లా సింహాచలం గారు గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రాంతంలో. అతను మరణ వార్త విని నిన్న చాలా బాధపడ్డాం. ఎందుకంటే అతను మా అందరికీ కూడా ఒక భీష్ముడిలేటోడు. ఎందుకన్నా భీష్ముడు ఎందుకనుకున్నానంటే, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు, నర్సీపేటలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు పల్లా సింహాచలం గారిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చేవాడిని ఇక్కడ గాజువాక. అంటే ఆ రోజుల్లో యూనియన్ లీడర్ అతను, చాలా పెద్ద యూనియన్, ఆల్ యూనియన్స్కి ఇతనే లీడరు. అన్ని యూనియన్లు మెయింటైన్ చేయడం చాలా చిన్న విషయం కాదు. ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, అతను ఉన్న లీడర్షిప్ ఏంటి, అతను ఉన్న క్వాలిటీ ఏంటి అని చెప్పి చూడడం కోసం వచ్చేవాళ్ళం మేము. అప్పుడు నా వయసు చిన్న వయసు 20, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చేవాడిని. ఆ రోజులో బుల్లెట్ మీద, కారు కూడా కాదు బాబు, బుల్లెట్ మీద తిరుగుతూ ఉండేవాడు. ప్రతి యూనియన్కి ఎలా తిరుగుతూనే ఉండేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. అతని దగ్గర నుంచి వెళ్ళి చూసి అతని క్వాలిటీస్ అన్ని చూసి ఎలా చేస్తున్నాడు, యూనియన్ ఎలాగ ఆర్గనైజ్ చేస్తాడని చెప్పి ఆలోచించేవాళ్ళని. అతను చూసుకే ఒక విధంగా చెప్పాలంటే అతను చూసే నేను కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ స్థాయికి వచ్చామంటే అటువంటి పెద్ద బ్లెస్సింగ్స్ వల్ల వచ్చాం. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే చూశాను నేను, చాలా బాగా 56 సంవత్సరాలు ఏదో 56 సంవత్సరాలు చెప్పి అంటున్నారు. ఏదేమైనా అతని తాలూకు బ్లెస్సింగ్స్ ఉండాలి మా అందరికి కూడా. రాబోయే ఫ్యూచర్లో వచ్చిన లీడర్స్ కూడా పల్లా సింహాచలం తాలూకు నడవడికిని, అతని క్వాలిటీస్ని కూడా అర్థం చేసుకొని ముందుకు ఎదగాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తూ, మరి మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం.